Let's see the question. One God one. What is the question? One God one. ఈ వన్ గాడ్ వన్ అనేది న్యూస్లో ఉందన్నమాట. ఎందుకంటే ఈ వన్ గాడ్ వన్ని 1958లోనే లాంచ్ చేశారు. ఓల్డెస్ట్ మ్యాన్ మేడ్ శాటిలైట్ అనమాట. 1958లోనే లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఇది మొట్టమొదటి సోలార్ సెల్స్ని యూజ్ చేసి పంపించిన శాటిలైట్ వన్ గాడ్ వన్ అన్నది. సో దాన్ని ఇప్పుడు కిందికి తీసుకొని రావాలనుకుంటున్నారు స్టడీ చేయడానికి. సో ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ నౌ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 1958లో లాంచ్ చేశారు. ఓల్డెస్ట్ మ్యాన్ మేడ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సోలార్ సెల్స్ని యూజ్ చేసి లాంచ్ చేసిన థింగ్ అనమాట. క్లియర్? లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. One God 1 was the first satellite to be powered by the solar cells. Correct. One God 1 is the oldest human made object still in the orbit. ఇప్పుడు కూడా ఆర్బిట్లో ఉంది అంటున్నారు. It is also correct. One God 1 was the second artificial earth orbiting satellite following Explorer 1. No. ఇక్కడ ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు చూసుకోవాలి. అది రాంగ్ అనమాట. ఎందుకంటే వన్ గాడ్ 1 కంటే ముందు స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2, స్పుత్నిక్ 3 స్పుత్నిక్ ఉన్నాయి కదా. స్పుత్నిక్ 1, స్పుత్నిక్ 2, స్పుత్నిక్ 3 అన్నవి ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ అనమాట. తర్వాత మనకు వన్ గాడ్ 1 అన్నది వచ్చింది. ఓకే, ఇట్ ఈస్ ద ఫోర్త్ ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్. సోలార్ పవర్స్లో అయితే ఫస్ట్ ప్లేస్. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి వన్ గాడ్ 1 వాజ్ డిజైన్ టు స్టడీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్పేస్ ఎన్విరాన్మెంట్ శాటిలైట్స్ ఇన్ దర్ సిస్టమ్. ఏదైనా సరే స్పేస్ ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడానికే కదా లాంచ్ చేస్తారు. సో it is also the correct statements. So what is the correct answer? One God 1 first solar cells correct. Oldest correct. 1958 launched. And earth orbiting satellite is the fourth, not second. So it is wrong. And it is also to study the space environment. It is also correct. So what is the answer? A, B and D. It is option A is the correct answer.